పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారు ప్రస్తుతం 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కనుక తీసుకుంటే అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అంటే అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా అందుకునేటటువంటి సమయంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే మీ రాశ్య జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి కారణం ఇదే. మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి సప్తమ స్థానమైనటువంటి మీనరాశిలో నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి ప్రతి పని కూడా అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా చెయ్యాలి. అలానే అదే సమయంలో రవి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా కన్యారాశి వారు అందుకుంటారు. సప్తమ స్థానంలో బుధుడు నీచ స్థానంలో ఉంటూ కుజశని గ్రహాలతో కలిసినటువంటి కారణం చేత ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి సమస్యలు అనేటటువంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ 9వ స్థానంలో సంచరించేటటువంటి అంటే కన్యారాశి వారికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానం అయినటువంటి వృషభ రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి శుక్రుడి యొక్క అనుకూలత మాత్రము కలుగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే ఇక్కడ 9వ స్థానం అనేటటువంటి అదృష్టానికి సంబంధించిన స్థానం. ద్వితీయాధిపతి ధనాధిపతి 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ఆటంకాలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే కన్యారాశి వారికి దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా నీచ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత కెరీర్ వైజ్గా కొంచెం ప్రాబ్లమ్స్ అనేటటువంటివి కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అష్టమ స్థానంలో రవి సంచరిస్తున్నప్పటికీ, అష్టమ స్థానం అంటే మేషరాశి, రవికి మేషరాశి ఉచ్చస్థానం కాబట్టి ఇక్కడ పిత్రార్జితానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి గొడవలకి వివాదాలకి దూరంగా ఉండాలి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఇక సప్తమ స్థానంలో కుజశని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత జీవిత భాగస్వామితో కూడా సమస్యలు కలిగేటటువంటి విధంగా ప్రస్తుతం ఉండబోతుంది. దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కన్యారాశి వారికి పెద్ద ఊరట కలిగిస్తుంది. అంటే కెరీర్ వైజ్గా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పటికీ గురుడు ధర్మప్రభువు అయినటువంటి గురుడు మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉన్నతాధికారుల యొక్క మద్దతు కన్యారాశి వారికి సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పాలి. మరి కన్యారాశి వారికి డే వైజ్గా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యారాశి వారికి దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగంలో ఉన్న వారికి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే తీవ్రమైనటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. కొంతవరకు కన్యారాశి వారికి ఆనందం ఉంది. అయినప్పటికీ ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుంది, ఏ కారణం చేత నేను ఇన్ని రకాల సమస్యలు అనుభవిస్తున్నాను అనేది తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా కనుక చక్కగా పరిహారాలు కనుక పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఆనందం, అరచేతిలోనే ఆనందాన్ని చూస్తారు కన్యారాశి వారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే కన్యారాశి వారికి 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో దశమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వృత్తిపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. మీరు చేసేటటువంటి పనికి సంపూర్ణమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
చేసేటటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ పెంచండి, శ్రద్ధ పెంచండి. అలానే మీరు చేసేటటువంటి పని మీద కనుక కాన్సన్ట్రేషన్ పెంచినట్లయితే చక్కగా ఆశించినటువంటి ఫలితాలను కన్యా రాశి వారు పొందుతారు. 23వ తేదీ మధ్యాహ్నం నుంచి 25వ తేదీ రాత్రి 8:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. స్నేహితుల నుంచి సంపూర్ణమైన సహాయం కూడా అందుతూ ఉంటుంది. రావలసిన ధనం విషయంలో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. సామాజికంగా మీ హోదా చాలా వరకు పెరుగుతుంది. మానసిక స్థితి చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. మరి 25వ తేదీ రాత్రి 8:15 నుంచి 28వ తేదీ ఉదయం 5:04 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో కన్యారాశి వారికి 12వ స్థానము వ్యయస్థానమైనటువంటి సింహరాశిలో చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది, వ్యయస్థానంలో కేతువుతో కలిసినటువంటి చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది విపరీతమైనటువంటి మానసిక అశాంతికి కూడా గురి చేసేటటువంటి అవకాశం ఉంది. ఆందోళన, నిద్రలేమి ఇబ్బందులు పెట్టవచ్చు. అనవసరమైనటువంటి భయాలు, అంటే గతంలో మనం ఎప్పుడైనా ఏదైనా చిన్న పొరపాట్లు కనుక చేసి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ప్రతికూలతలు కూడా ఇక్కడ కన్యారాశి వారు పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉంటే కన్యారాశి వారు అంత సేఫ్ జోన్లో ఉంటారు. మరి 28వ తేదీ ఉదయం 5:04 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉండేటటువంటి సమయంలో మీ స్వక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకే చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది ఇప్పటిదాకా కన్యారాశి వారు ఏ రకమైనటువంటి గందరగోళాలైతే అనుభవిస్తూ ఉన్నారో, గందరగోళాలైతే ఫేస్ చేస్తూ ఉన్నారు, అటువంటి గందరగోళాలన్నీ కూడా తొలగిపోయి చేసేటటువంటి పనులలో ఒక స్పష్టత కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా కన్యారాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా చక్కగా మెరుగుపడుతుంది అని చెప్పాలి. చుట్టుపక్కల, అంటే మీ సరౌండింగ్స్లోనూ మీతో పాటు పనిచేసే వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కనుక తీసుకున్నట్లయితే శారీరకమైన శక్తి కూడా పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. 30వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఎక్కడ లేనటువంటి ఫుల్ జోష్తో ఎలాంటి విషయాలలోనైనా సరే దూసుకెళ్ళేటటువంటి తత్వంతో ఇక్కడ కన్యారాశి వారు ఉంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థికంగా తీపి కబుర్లు వింటారు. అలానే వాక్చాతుర్యం బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఈ 10 రోజులు కొన్ని గ్రహ దోషాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా బుధుడు నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విష్ణు సహస్రనామం పారాయణం గనక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. విష్ణువును ఆరాధించడం వల్ల కన్యారాశి వారి మేధస్సు పెరుగుతుంది, ఆటంకాలు తొలగిపోతాయి. అలానే 7వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. కుజవీక్షణ కూడా డైరెక్ట్ మీ జన్మరాశి మీద ఉన్నటువంటి కారణం చేత అది తొలగిపోవటానికి ఇక్కడ కన్యారాశి వారు చేయాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా చెప్పాలంటే సాధ్యమైనంత వరకు మౌనవ్రతం అనేటటువంటిది కూడా కన్యారాశి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇవి కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.